శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్లో హుడా కాలనీ ఫేజ్ 2లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మురటి వెంకట్రావు మరియు శివశక్తి యువ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలం కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. లడ్డూ వేలం కార్యక్రమంలో ప్రారంభ లడ్డూను ఎస్ఎల్ఎన్ బిల్డ్కాన్ మేనేజింగ్ డైరెక్టర్ సుబ్బారావు 6,25,000కు దక్కించుకోవడం జరిగింది. రెండవ లడ్డూను ఆర్ట్ మంకీ సభ్యులు 4,10,000కు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమానికి హుడా కాలనీ పరిసర ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మురి వెంకట్రావు నాయకత్వంలో వెలుగులోకి వచ్చిన ఈ కార్యక్రమం సాంస్కృతిక భావాన్ని, సామాజిక సమైక్యతను చాటి చెప్పింది. పాల్గొనడంలో చాలా ఆనందంగా ఉంది. ఈ 7 సంవత్సరాల్లో ఇది నేను మూడోసారి లడ్డు వేలంపాట దక్కించుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మూడోసారి లడ్డు నేను వేలంపాటలో ఇక్కడ దక్కించుకోవడం ఫస్ట్ సెకండ్ టైం. లాస్ట్ ఇయర్ నేనే లడ్డు పాడగలిగాను. మీరు కూడా నాకు ఆ గణపతి ఆశీస్సులతో ఈ సంవత్సరం కూడా లడ్డు దక్కించుకోవడం అయింది. 6,25,000 రూపాయలతో లడ్డు దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. जय बोलो गणेश महाराज के जय। जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। ఈ రోజు 11 రోజులు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా లడ్డు పాటలో నేను పాల్గొనడం జరిగింది. నేను 6,20,000 వరకు పోయాను. ఇంతకు ముందు 2003లో నేను 4,20,000కి లడ్డు దక్కించుకోవడం జరిగింది. ఈసారి మా బ్రదర్ ఉత్సాహంగా ఉన్నారు, అందుకని మా బ్రదర్కి ఈ ఛాన్స్ ఇచ్చేసాము. ఈ గణేష్ లడ్డు నాకు దక్కదనే బాధ కూడా ఏం లేదు. పక్కనే కట్టమైసమ్మ గుడి కాడ గణేష్ లడ్డూని నేను సొంతం చేసుకున్నాను 1,52,000కి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై। జై బోలో గణేష్ మహారాజ్ కి జై। ఈరోజు చందానగర్ ఫేజ్ 2లో పీజేఆర్ స్టేడియం బ్యాక్ సైడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మురటి వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఘనంగా 7వ సంవత్సరం గణేష్ నవరాత్రుల్లో పూర్తి చేసుకొని ఈరోజు 11వ రోజు దిగ్విజయంగా కూడాను కంప్లీట్ చేసి చక్కగా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఇంతింత ఒడ్డింత అయినట్టు మొదటి సంవత్సరం నుంచి 6వ సంవత్సరం వరకు లడ్డు కూడాను రెట్టింపు ఉత్సాహంతో పాడుకున్నారు. ఈ రోజు ఇక్కడ లడ్డు పాడిన దాత వచ్చేసి మన దగ్గుమాటి సుబ్బారావు గారు, ఎస్ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ అధినేత. వారు ఇప్పుడే కాదు గత 3 సంవత్సరాలుగా ఈ లడ్డు పాడుకున్నారు. ఎందుకంటే ఆ గణనాథుడి లడ్డులో అంత మహత్యం ఉంది కాబట్టి వారి యొక్క వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆ గణనాథుడి ఆశీస్సులతో వ్యాపారం నడుస్తుంది కాబట్టి ఈ రోజు మొదటి సంవత్సరం 2 లక్షలు పాడితే ఈ రోజు 6,25,000 రూపాయలకు పాడటం, అదేవిధంగా రెండో లడ్డు ఆర్ట్స్ మెమోస్ యువజనులు పాడటం కూడా చాలా సంతోషంగా ఉంది 4,25,000 రూపాయలకి. కాబట్టి ఈ నవరాత్రులు గణేష్ నవరాత్రులు ఎంత దిగ్విజయంగా పూర్తవుతున్నాయంటే వారి వెనకాల మన సీనియర్ నాయకులు మురటి వెంకట్రావు గారు, వారి యొక్క సతీమణి వసుంధరాదేవి గారు ఉండటం ఎంతో గర్వకారణం అని చెప్పేసి తెలియజేసుకున్నాను. బోలో గణేష్ మహారాజ్ కి జై। గణపతి పప్ప గణపతి పప్ప. ఈరోజు గణపతి ఉత్సవాల సందర్భంగా 10 రోజులు ఎంతో ఘనంగా పూజలు జరుపుకొని 11వ రోజు ఈరోజు నిమజ్జన కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా అందరూ చిన్నలు పెద్దలు అందరూ కూడా ప్రతి ఒక్కరు మా బంధుమిత్రులు ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంతో గణపతి నవరాత్రి నిమజ్జన కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. అలాగే ఒక రకంగా ఎంతో సంతోషంగా జరుపుకుంటా ఉన్నప్పటికీ కూడా 11 రోజులు ఎంతో పూజలు చేసుకొని గణేష్ని ఇంతలోనే 11 రోజులు అయిపోయింది, ఆ ఉత్సవాలు అయిపోయా. ఇక రేపటి నుంచి మళ్ళీ మాకు ఈ గణేష్ని నిమజ్జనం చేయడానికి ఎంతో సంతోషం కన్నా కూడా కొంచెం బాధతో ఇంటి దగ్గర నుండి ఇక్కడ మండపాల నుండి గణేష్ కదిలి వెళ్తూ ఉంటే అందరూ కొంతమంది చిన్నపిల్లలు అయితే చాలా బాధపడతా ఉన్నారు. రేపు నుండి మళ్ళీ ఈ ఉత్సవాలు ఈ కార్యక్రమాలు ఉండవు కదా అనే ఒక బాధ, మళ్ళీ సంవత్సరం వరకు ఉండవు కదా అనే ఒక బాధ. ఒక రకంగా నిమజ్జనం చేయాలి కాబట్టి కంపల్సరిగా అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. దీన్ని ఉదయం 1 గంటల నుండి మేము స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పిల్లలు ఎంతో ఉత్సాహంతో పాల్గొంటూ ఉన్నారు.
ఈ కార్యక్రమంలో ఇంకా ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు 8:30 అయింది. ఇక్కడ నుంచి దాదాపు 12 గంటల లోపు నిమజ్జన కార్యక్రమం కూడా జరుపుకుంటాము. అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొంటూ ఉన్నారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్ప మోరియా. మోరియా. గత 9 రోజులుగా ఈ గణపతి ఉత్సవాలు నవరాత్రులు జరుపుకోవడం జరిగింది. కూడా ఫేజ్ 2 చందానగర్లోని గురిటి వెంకటరావు గారు అని మా ఇంటి ఎదురుగా మండపం నిర్మించడం జరిగింది. అక్కడ 9 రోజుల నుంచి గణపతి, ఈ రోజు 11వ రోజు. ఈ 11 రోజులు కూడాను గణపతి నవరాత్రులు బాగా జరుపుకోవడం జరిగింది. మొన్న శనివారం రోజున అన్నదాన సమారాధన కూడా జరిగింది. బాగా అందరూ కూడా అందరూ వచ్చి బాగా జయప్రదం చేసేసారు అన్నదాన సమారాధన కూడాను. అలాగే ఈరోజు నిమజ్జన ఉత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఉత్సవంలో కూడా అందరూ బాగా పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా ఉత్సాహం చూపుతూ లడ్డు వేలంపాటలో పాల్గొన్నారు. ఆ వేలంపాట ఇంతింతాయి అంతంతాయి అన్నట్లు ఫస్ట్ మేము మొదలు పెట్టినప్పుడు 1 లక్ష చేంజ్లో పోయింది. ఇప్పుడు వచ్చేటప్పటికి మాకు ఒక లడ్డు వచ్చి 6,25,000 చిల్లర పోయింది. రెండోది వచ్చేటప్పటికి 4,50,000 దాకా పోయింది. బాగా అందరూ కూడాను ఇక్కడికి వచ్చి మా గణపతిని యొక్క ఆశీస్సులు మేము పొందాలి అనేటువంటి ఉత్సాహంతో అందరూ కూడా ఈ వేలంపాటలో పాడుకొని అందరూ కూడా వేలంపాటలు జయప్రదం చేయగలిగారు. గణపతి నవరాత్రులు అంటే గణపతి యొక్క గణేష్ చతుర్థి అంటే గణపతి యొక్క పుట్టినరోజు సందర్భంగా జరుపుకోబడినటువంటిది. పురాణ కాలం నుంచి కూడాను ప్రతి ఒక్కరూ ఎవరి ఇంట్లో వాళ్ళు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. పురాణంలో చూస్తే అలా ఉంది. తర్వాత చరిత్రలోకి వచ్చేటప్పటికి ఇది ఇట్లా ఎవరింట్లో వాళ్ళు జరుపుకుంటే కుదరదు, ఇది నలుగురిని కలిపేలాగా ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో ఛత్రపతి శివాజీ గారి ఆధ్వర్యంలో మహారాష్ట్రలో మొట్టమొదటిసారిగా ప్రారంభించబడింది. ఆయన ఒక ఆధ్వర్యంలో ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక సందర్భాన్ని ఏర్పాటు చేసి కుల మత విచక్షణ లేకుండా, చిన్న పెద్ద భేదం లేకుండా అందరూ ఒక నాటికి వస్తే మనం ఎంతటి విపత్తునైనా ఎదుర్కోగలము అనేటువంటి ఉద్దేశంతో ఆయన ప్రారంభించారు. అప్పుడు తస్మ గణపతి అనేటువంటి అంటారు. అప్పటి నుంచి కూడా ప్రారంభమైనటువంటి మహారాష్ట్రలో ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవాలు మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేటప్పటికి బహురంగి అనే నామకరణంతో బాలగంగాధర్ తిలక్ గారు తీసుకొని వచ్చారు. ఆయన ఆధ్వర్యంలో 4 కూడల్లో ఇలా గణపతి ఉత్సవాలు